విశ్లేషణ ఎలా ఉంది పోలింగ్ సరళి మీద అనే అంశాలు బోత్ ఏపీ అండ్ తెలంగాణలో వివరించడానికి మా ప్రతినిధులు బ్యూరో చీఫ్లు అండ్ జిల్లా ప్రతినిధులు కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామారావు ఉన్నారు, అలాగే తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ ఉన్నారు, అండ్ తిరుపతి మా కరస్పాండెంట్ దినేష్, ఖమ్మం కరస్పాండెంట్ శ్రీధర్, కడప కరస్పాండెంట్ శ్రీనివాస్, వరంగల్ కరస్పాండెంట్ నవీన్, విశాఖపట్నం కరస్పాండెంట్ నాయుడు అండ్ రాజమండ్రి కరస్పాండెంట్ రాజాబాబు మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా ఏపీకి సంబంధించి ఏపీలో పోలింగ్ సరళి ఏంటి, రాజకీయ పార్టీలు ఈ పోలింగ్ జరిగిన తీరును ఎలా విశ్లేషిస్తున్నాయి, ఇంకా ఎక్కడెక్కడ పోలింగ్ జరగబోతోంది, అండ్ దీని ఫలితాలు మనం తర్వాత చర్చిద్దాం. కానీ ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోయినసారి 79.5% వరకు నమోదైంది. ఈసారి అంతకంటే పెరుగుతుందా తగ్గుతుందా అనే అంశాలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. సో ముందుగా రామారావు గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ. రామారావు, పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం అయితే అనధికారికంగా దాదాపు 70% టచ్ అయిందనేది చెప్తున్నారు. ఇంకా చాలా డీటెయిల్స్ రావాల్సి ఉన్నది. సో పోలింగ్ సరళి ఉదయం నుంచి జరిగిన తీరుని విశ్లేషిస్తే మీకేమనిపించింది? గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో కానీ లేకపోతే విజయవాడ లాంటి నగరాల్లో కానీ ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండటం మాత్రం ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం 68.74%. అంటే అది 5 గంటలకు మనకి ఇచ్చినప్పటికీ కూడా 3:30 ప్రాంతం నుంచి డేటా కలెక్ట్ చేస్తారు సెంట్రల్ నుంచి, 4 గంటలకి 4:30కి కంపైల్ చేస్తారు, మనకు 5 గంటలకి ఇస్తారు. బట్ మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు మీ ఇంట్రడక్టరీ రిమార్క్స్లో మీరు చెప్పినట్టుగా పోయినసారి 79.5% పోలింగ్ జరిగితే, అంటే 2019 ఎన్నికల సమయంలో అప్పుడు కూడా యాంటీ ఇంకంబెన్సీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువగా ఉంది. అయితే ఈసారి మాత్రం ఆ పోల్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది అనేది మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్గాలే చెప్తున్నాయి. కొద్దిసేపటి క్రితం CEO మీనా కూడా మీడియాతో ఆఫ్ ద రికార్డుగా మాట్లాడుతూ పోల్ పర్సెంటేజ్ బాగా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే పోల్ టర్నౌట్ అనేది చాలా, అంటే మీరు ఇందాక చెప్పినట్టు గంటకి కూడా పెరుగుతూ వచ్చింది. ఉదయం కొద్దిసేపు మందకొడిగా సాగినప్పటికీ, ఎందుకంటే ఈవీఎంలను సెట్ చేసుకోవటం, వీవీప్యాట్లు కనెక్ట్ కాకపోవటం, ఈవీఎంల్లో లోపాలు తలెత్తడం, తర్వాత పోలింగ్ బూత్లో ఉండే యంత్రాంగం అంతా కూడా సెట్ కాకపోవడంతో 9 గంటల దాకా మందకొడిగా సాగింది. అయినప్పటికీ కూడా అప్పటికే 15% ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత ఇప్పటికి ఇందాక అంటే 5 గంటల ప్రాంతంలో 68.4% జరిగితే ఇప్పుడు 6 గంటలకి మాత్రం దాదాపుగా 78% వరకు వెళ్ళింది అని మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే క్యూ లైన్స్ లో ఉన్నారో వీళ్ళందరిది చూసుకుంటే దాదాపుగా గతంలో కంటే పెరుగుతుంది అని మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్గాలు చెప్తున్నాయి. అయితే వెంకటకృష్ణ గారు, ఈ రోజు మనం పోలింగ్ లో ABN ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్ గమనించిన ప్రధానమైన కీలకమైన అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఎన్నడూ లేని అంశం విజయవాడ, అదేవిధంగా తిరుపతి, ఒంగోలు కానీ, గుంటూరు కానీ, లేకపోతే రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ ఇటువంటి నగరాల్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మధ్యాహ్నం, ఇవాళ విజయవాడలో అయితే 41.8 ఉంది టెంపరేచరు, అయినప్పటికీ కూడా మధ్యాహ్నం ఎండని చెమటని లెక్క చేయకుండా పోలింగ్ బూతుల్లో నిలబడి కసిగా మొండికేసి మరీ ఓటు వేయటం అనేది మాత్రం చాలా విజిబుల్గా కనిపించింది. మీడియా వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అది చాలా ఆసక్తికరమైన పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే విజయవాడలో ఎప్పుడు కూడా అంత పోలింగ్ శాతం రికార్డ్ అయిన సందర్భం అయితే లేదు. బట్ ఈసారి అయితే మాత్రం చాలా ఎక్కువగా విశాఖపట్నంలో 35 లక్షల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏపీకి వచ్చారనేది లెక్కలు చెప్తున్నారు కదా. ఈ 35 లక్షల మంది అక్కడికి ఎవరైతే వచ్చారో ఏపీకి, ఆ పార్టీ మా వాళ్ళే వచ్చారు మాకే ఓట్లు వేస్తారంటది, ఈ పార్టీ మా వాళ్ళే వచ్చారు మాకే ఓట్లు వేస్తారని చెప్పుకుంటున్నారు కదా. మీ అబ్జర్వేషన్ ఏంటి? వచ్చిన వాళ్ళు ఎవరి మద్దతుదారులు ఎందుకోసం అంతగా గతంలో ఎన్నడూ లేనంతగా తండోపతండాలుగా తరలి వచ్చారు? వెంకటకృష్ణ గారు, మనం ప్రధానంగా గమనించింది అయితే మాత్రం అక్కడ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ మంది, బట్ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళతో పాటు హైదరాబాదు, బెంగళూరు, పూణే
అంటే పూణేలో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీలోని నోయిడా నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది, దాదాపుగా నేను 16 కేంద్రాల్లో తిరిగాను. వీళ్ళైతే చాలా ఎక్కువ మంది కనిపించారు. అది కూడా పర్టికులర్గా యూత్, సాఫ్ట్వేర్ వీళ్ళంతా కూడా చాలా ఎక్కువ మంది కనిపించారు. నేను చాలామందిని కూడా ఈరోజు అటువంటి వాళ్ళనే పర్టికులర్గా అడిగాను, ఎందుకు వచ్చారు మీరంతా అని. నేను ఈరోజు పూణే నుంచి వచ్చిన 2-3 అమ్మాయిల్ని కూడా అడిగాను, ఎందుకు వచ్చారమ్మా మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా అని చెప్పి. వీ నీడ్ చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. అక్షరక్రమంలో కాదు, అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలి. మేము ఇతర ప్రాంతాలకు వెళితే అక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చిన వార్తలు చూస్తే బాధేస్తుంది అని చెప్తున్నారు. అంటే యూత్లో అది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం గమనించాల్సి ఉంది. ఎందుకు అని అంటే హైదరాబాద్లో ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు, కర్నూలు కానీ ఒంగోలు కానీ లేకపోతే ఇటువంటి ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చారు. వాళ్ళని ఆయా పార్టీలు ఎవరికి బలం ఉంటే వాళ్ళు రప్పించుకున్నారు, బస్సులు పెట్టి తీసుకొచ్చారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే మాత్రం మిగతా వాళ్ళందరూ మాత్రం ఓట్ ఫర్ చేంజ్ అని చెప్పి చాలామంది, కొంతమంది అయితే మాత్రం చేతి మీద రాసుకున్నారు గుర్తులు, ఆ గుర్తు నంబర్ ఎంత ఏంటి అనేది కూడా రాసుకొని వచ్చారు. ఇటువంటి సంఘటనలు మనకి విజిబుల్గా కనిపిస్తూ ఉన్నాయి. పైగా ఈరోజు మనం చూసాం, ఇంతకు ముందే మన నెట్వర్క్ చెప్తుంది, నందిగామ కానీ జగ్గైపేట కానీ ఇబ్రహీంపట్నం వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళంతా కూడా మళ్ళా తిరిగి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అంటే రేపు మార్నింగ్ వాళ్ళకి డ్యూటీలు ఉండటంతో అందరూ కూడా వెళ్ళిపోవటం, విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే చాలా రద్దీగా కనిపిస్తుంది. నిన్నేం వచ్చే వాహనాలతో, ఈరోజు పోయే వాహనాలతో. మరో కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చివరి అంటే ఎండింగ్ అవర్స్లో మాత్రం అధికార పార్టీ ఫ్రస్ట్రేషన్తో ఉంది అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. విజయవాడకి సమీపంలోని పెనమలూరులో జోగి రమేష్ తనయుడు కానీ, లేకపోతే నసరావుపేటలో వైసీపీ నేతలు కానీ, మాచెల్లలో వైసీపీ నేతలు కానీ, లేకపోతే పొంగనూరులో కానీ, లేకపోతే గన్నవరంలో వల్లభనేని వంశీ అంచెలు అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఇళ్ల వద్దకు వెళ్ళి వాళ్ళ ఇంటి గేట్ ఎదురుగా కారులు పెట్టి హంగామా సృష్టిస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. గుడివాడలో ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరిగే నాని ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారంటే గుడివాడలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అదేవిధంగా పెనమలూరులో జోగి రమేష్ పోలింగ్ కేంద్రాల్లో చెప్తున్నట్టుగా కీలకమైన నేతలు ఎలా ప్రవర్తించారు, అలాగే ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది. ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఓటర్ని కొట్టడం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఉన్నారా వీళ్ళు, లేకపోతే ఎలా ఉన్నారు? క్యూలో ఉన్న ఓటర్ని కొట్టడం ఏంటి? సో అది ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉందని అర్థమవుతుంది. అయితే